బుద్ధి కలిగి ముందుగానే సిద్ధపరుచుకున్న ఆ కన్యకులు 5గురిని దేవుడు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడ్డదే, ఆ పెండ్లి కుమారుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బుద్ధి లేని కన్యకులు ఎవరో కాదు, సంఘంలోనే ఉంటారు, పాటలే పాడుతారు, వాక్యమే చదువుతారు, అన్ని చేస్తానే ఉంటారు, కానీ బుద్ధి మాత్రం మారదు. కొంతమంది జీవితాలు చూడండి, బుద్ధి మాత్రం మారదు. పుట్టుకుతూ వచ్చిన బుద్ధి మరి ఎలా మారుతుంది అనుకుంటారు మాస్టర్ గారు అన్నట్టుగా. వాళ్ళ బుద్ధే మారకుండా బతుకుతారు. బుద్ధి మారాలి. మనం ఎప్పుడు లోకంలో బ్రతికినట్టుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా అదే బ్రతికి కాదు మనది. ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారితే తప్ప ఆయన పెండ్లి కుమారులకు వచ్చినప్పుడు ఆ బోర శబ్దము విని మన దివిటీలు ఆరిపోకుండా కాపాడుకుంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దివిటీలు ఏంటో కాదు, ఆత్మ. మనము ఆర్పకుడు అని వాక్యంలో రాయబడ్డది. ఆత్మను ఆర్పేసుకున్నారు చాలా మంది జీవితాల్లో. ఏమంటే మేము పిఎల్ పరంజ్యోతి గారు అప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందామండి అని చెప్తారు. మరి ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు లేదన్న ఆత్మ. ఏమంటే ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసేదాన్ని, మరి ఇప్పుడు ఏమైందమ్మా? 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదమ్మా. ఒకప్పుడు నేను 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండేదాన్ని, మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉండలేదు. ఏమంటే ఒకప్పుడు ఒకప్పుడు ఎలా చేశాను, ఇప్పుడేం చేస్తున్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ బ్రతికెలా ఉంది? దేవుడు ఒకప్పుడు చూడడం. ఏమంటే బుద్ధి లేని కన్యకులు ఒకప్పుడు దివిటీలు బాగా వెలిగించుకున్నారని వారిని లోపలికి రమ్మని ఆహ్వానించాడానంటే లేదు, వారు అప్పుడు పరిస్థితి ఎలా ఉందో దాన్ని బేరే చేసి లోపలికి రావాలో వద్దో తేల్చేశాడు. మేము ఒకప్పుడు బాగా దివిటీలు వెలిగించుకున్నామంటే ప్రార్థనతో నింపబడ్డాం. ఆ నూనె సమృద్ధిగా ఉంది మా దివిటీల్లో, మేము ఆరిపోకుండా చూసుకున్నాం. అయ్యో ఈ కొంచెం క్షణమే కదా, దివిటీలు ఆరిపోతే ఏమైపోయిందిలే అని త్వరగా షాపుల దగ్గరికి వెళితే షాపుల దగ్గర కూడా చెప్పండి, కొట్టుగాడు దొరికే సరుకు కాదది. కొట్టుగాడు దొరికే సరుకు కాదు, బజార్లోకి వెళ్దామంటే దొరికే సరుకు కాదు. ఆ నూనె పరిశుద్ధుల యొక్క ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా? మీరు దీపవృక్షానికి నూనె ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. దీపవృక్షానికి నూనె తక్కువ చేయకూడదు. ఎప్పుడు ఆ ప్రదీపములు మండుతూ వెలుగుతూ ఉండాలంతే. ప్రదీపాలు ఎల్లప్పుడూ కూడా వెలుగుతూనే ఉండాలంట. ఎన్ని దీపాలు ఉంటాయంటే 7 దీపాలు ఉంటాయి. ఎన్ని దీపాలు ఉంటాయి తెలుసా? 7 దీపాలు ఉంటాయి. ఇలాగా. ఏమంటే ఎప్పుడైనా వీలైతే అది తీసుకొచ్చి మీకు చూపిద్దాను. అది తీసుకొచ్చి చూపిస్తాను. దాన్ని దీపవృక్షం అని పిలుస్తారు. ఆ దీపవృక్షంలో నూనె ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదని ప్రభు చెప్పారు. ఆ దీపవృక్ష అనుభవమే కడవరి కాలములో దేవుని రాకడ సమయంలో మనమందరం ఎత్తబడి అనుభవంలోనికి ఆ రోజు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములు ఎలాగైతే నూనె తక్కువ చేయొద్దన్నాడో మన జీవితాల్లో ప్రార్థన ఎప్పుడు కూడా తక్కువ చేయమనుకుంటున్నాం. ఈ రోజుల్లో చూడండి, ప్రార్థన చేస్తున్నారా మా కోసం చేసి 3 మంది ఉన్నారు. అప్పుడు చేస్తుంది, నువ్వు వెళ్తావు ఇంటి పరలోకానికి. మా పిల్లోడు చేసేస్తాడు నా కోసం. నీ పిల్లోడు చేసిన ఎలా, నీ దీపం ఎలా ఉంది, వెలుగుతుందా లేదని చూస్తాడు. కానీ నీ పిల్లోడు బాగా చేశాడు, ఆ కొంచెం నూనె చెప్పండి కుదురుతుంది. అలాగా బుద్ధి లేని మాటలు అవన్నీ కూడా. ఏమంటే మా నాన్న బాగా చేస్తున్నాడు ప్రార్థన, మీ నాన్న చేస్తున్నాడు కరెక్టేనయ్యా, నీ ప్రార్థన ఎలా ఉంది చెప్పు. మా అమ్మ ప్రార్థన చేస్తుందండి, మీ అమ్మ చేసిన ప్రార్థన చిన్నప్పటి నుండి నువ్వే ప్రార్థన చేశావు. అయ్యా అలా కాదు, చిన్నప్పటి నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ వారమే సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాను అని అంటే, అయ్యా ఈ వారమే చేయలేకపోయావు, పర్వాలేదు వచ్చే పరలోకానికి అంటాడా? కుదరదు అసలు. ఆ క్షణం వరకు మన దివిటీలు మండించబడాలి. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. దేవుని రాకడ వరకు మనం వెలుగుతూ ఉండాలి, వెలిగించాలి. యోహాను కోసం భక్తుడైన యోహాను తన సువార్తలో రాస్తూ అంటాడు, అతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉండెను. యోహాను గారు ఎలా కనిపిస్తున్నాడు తెలుసా జనాలకి? మండుతూ ప్రకాశించే దీపం వలె కనిపిస్తున్నాడట. ఇదిగో మీ దీపం వెలిగించి మంచం కింద చెప్పండి కొంచెం కింద పెట్టొద్దు, మీ దీపాన్ని దీపస్తంభం మీదే
ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదే పెట్టాలి. మనమేమో మంచం కింద అంటే సుఖానికి సాదృశ్యం, కొంచెం అంటే దేనికి సాదృశ్యం? తిండికిని ధనాపేక్షకు సాదృశ్యం. మంచం కింద ఎట్టేస్తాం, దీపం వెలిగింది కానీ మంచం కింద చూస్తాను అంటుకుపోద్దని ఆయన మంచం కింద ఎట్టబాటు. దీపం వెలిగించింది కానీ కొంచెం కింద ఎట్టానండి. కొంచెం ఆ రోజుల్లో కొలత వేసేవారు. ఏమండి, సరుకు లేకపోతే ధాన్యము కొంచాలుగా కొలిసేవారు. ఆ కొంచెము ధనాపేక్షకు సాదృశ్యం, లేకపోతే తిండికి సాదృశ్యం. కనుక తిండిలోని కానీ ధనాపేక్షలో కానీ నిద్రమత్తులో కానీ మనం ఎప్పుడు కూడా పడిపోకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ హల్లెలూయా హల్లెలూయా. 6వ వచనాన్ని చదివితే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వినబడిందంట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరుచుకునేవి కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోగుచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారట. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేశాడు అక్కడ. ఇంతకీ ఇదంతా చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆలస్యం చేశాడు. మనం కూడా చాలా మంది అనుకుంటాం, దేవుడు రాకడం ఆలస్యం అయిపోతుంది ఏంటి, దేవుడు రావడం ఆలస్యం అవుతుంది ఏంటి, ఇంకెంతకాలం ఇంకెప్పుడు వస్తాడు? మా చిన్నప్పటి నుండి చెప్తున్నారు రాకడని, ఇంకెప్పుడు వస్తాడండి అని అడిగేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన వస్తాడు కరెక్టే, నువ్వు సిద్ధపడ్డావా? ఆయన రాబోతున్నాడు కరెక్టే, నీ పాపాన్ని ఒప్పుకున్నావా? పరిశుద్ధులు మాత్రమే దేవునితో కలిసి విందులో పాలు పొందుతారు. ఎవరో పనికిమాలు ఏమంటే పనికిమాల శాస్త్రం చేసేవాళ్ళు, లోకాన్ని అంతా కావాలనుకున్న వాళ్ళందరూ కలిసి ఆ విందులో పాలు పొందే అవకాశమే లేదు. మొదటి రాకల్లో దేవుడి లోకానికి వచ్చినప్పుడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఏ లోకానికి వచ్చాడు. కానీ రెండవ రాకల్లో ప్రభు రాబోతున్నప్పుడు అలాగా ఛాన్స్ లేదే లేదు. పరిశుద్ధులకు మాత్రమే ప్రత్యేకమైన విందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యం చేస్తాడు ఏ విషయంలో? ఒకటి, అద్భుతం చేసే విషయంలో దేవుడు ఆలస్యం చేస్తాడు. రెండవది, ప్రభు రాకడ విషయంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసినప్పుడు కంగారు పడిపోయి గాబరైపోయి అయిపోయి ఇంకా ఎప్పుడండి అని అనుకోకూడదట. పేతురు రాసిన 2వ పత్రికలు అంటారు చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే అక్కడ కూడా ఈ మాట ఇలా వ్రాయబడ్డది. 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు 3వ అధ్యాయం 9వ వచనం ఏనమ్మా? కాదండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశించిపోనని హెచ్చింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. చాలండి. ఆలస్యము ప్రభు రాకడ కోసం ఆలస్యం చేసే దేవుడు మాత్రం కాదట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆలస్యం చేయడు. కానీ ఆలస్యం ఎందుకు అవుతుందని అంటే, ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. త్రాగేవాడు త్రాగుని విడిచిపెట్టాలి, పాపం చేసేవాడు పాపాన్ని విడిచిపెట్టాలి, విగ్రహారాధనలో ఉన్నవారు విగ్రహారాధన విడిచిపెట్టాలి, ధనాపేక్షలో ఉన్నవారు ధనాపేక్ష, ఆ పాపిష్టి ఆ డబ్బు కోసం ప్రాకులాంటి విడిచిపెట్టాలి. ఏమండి, దేవుడి కొరకు పరితపించే ఆ సమర్పణలోనికి రావాలి. ఎప్పుడైతే వస్తామో మనం, దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధులు మాత్రం పరలోకానికి చేర్చుకుంటాడు. నీ బిడ్డలు మారారా? మారుమనసు పొందారా? ఏమనండి, నేను మారుమనసు పొందానండి. మారుమనసు పొందావు, మళ్ళీ పాపం చేయలేదా? ఏమనండి, నాకు కూడా గుర్తులేదు. చాలా మంది మారు మనసు పొందావు కదా తల్లి, మారు మనసు పొంది నేను నోటంటే ఎందుకు పాపిష్టి మాటలు ఎందుకు వస్తున్నాయంటే, అదండి మరి మరి అని అంటారు. మరి ఏంటమ్మా, మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? విడిచిపెట్టావా?
మరి చెప్పలేకపోతున్నారు. మారు మనసు పొందితే ఎన్నటికీ కూడా దాని వైపు తిరిగి చూడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు కోసం యోహాను గారు సువార్తను ప్రకటించాడు. అంతటా అందరూ మారు మనసు పొందారు. మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళమండి. దేవుడు పాపాన్ని క్షమించుటకు ఆయనకు ఒక్కడికి భూమి మీద అధికారం ఉంది. దేవునికి ఒక్కడికే అధికారం ఉంది. ఆయన అడిగితే మనల్ని క్షమించే దేవుడు ఆయన. కానీ చాలామంది పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారండి అని అంటున్నారు, కానీ మారు మనసు పొందారండి. వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నాం, వాక్యం ద్వారా ఏం కట్టబడ్డాం, ఏం బ్రతుకు సరి చేసుకున్నాం. ఫలానా పాస్టర్ గారు బాగా చెప్పారు, ఫలానా పాస్టర్ గారు ఇలాగ, ఫలానా పాస్టర్ గారు. మార్కులు వేయడం కాదు, మారు మనసు పొందడం నేర్చుకోవాలి. మన జీవితాల్లో మారు మనసు అనేది కలిగితే దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచి ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మన జీవితాల్లో మనం అందరము దేవుని రాకడ కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమేన్. మనం అందరం బుద్ధి కలిగిన కన్యకలాగా, ఎంతకాలం బుద్ధి లేకుండా బ్రతకాలేమో కానీ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది దేవుని రాకడ కొరకు ఎదురు చూడండి. మిగతా విషయాలు నేను రేపు జ్ఞాపకం చేస్తాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడు మన విషయాల్లో అంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే. కానీ అద్భుతం విషయంలో నువ్వు ఎంత విశ్వాసాన్ని కనప